హలో వివాస్, వెల్కమ్ టు మై ఛానల్ రుచుల హరివిల్లు మన వంటిల్లు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పప్పుచారు అండి. కుక్కర్ పెట్టి దాంట్లో కందిపప్పు వేసి కడిగి వాటర్ పోసాను. గ్యాస్ ఆన్ చేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకొని కడిగిన పప్పు వేసి వాటర్ వేసుకోవాలి. దాంట్లో పచ్చిమిర్చి చీలికలు వేయాలి. టమోటాలు, కొంచెం పసుపు, సరిపడినన్ని వాటర్ వేసుకుందామండి. మనం ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేద్దాం. అది 4 విజిల్స్ రానివ్వాలి. కొంచెం చింతపండు తీసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకుందాం. తాలింపులోకి ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసుకుందాం. ఆనియన్ హలో వివాస్, వెల్కమ్ టు మై ఛానల్ రుచుల హరివిల్లు మన వంటిల్లు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పప్పుచారు అండి. కుక్కర్ పెట్టి దాంట్లో కందిపప్పు వేసి కడిగి వాటర్ పోసాను. గ్యాస్ ఆన్ చేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకొని కడిగిన పప్పు వేసి వాటర్ వేసుకోవాలి. దాంట్లో పచ్చిమిర్చి చీలికలు వేయాలి. టమోటాలు, కొంచెం పసుపు, సరిపడినన్ని వాటర్ వేసుకుందామండి. మనం ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేద్దాం. అది 4 విజిల్స్ రానివ్వాలి. కొంచెం చింతపండు తీసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకుందాం. తాలింపులోకి ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసుకుందాం. ఆనియన్ తాలింపు కోసం తాలింపు గింజలు తీసుకున్నామండి. ఆనియన్స్, ఎండుమిర్చి, ఇవి చిన్నులపాయలు మ్యాష్ చేసుకోవాలి కచ్చాపచ్చాగా. కరివేపాకు. పప్పు ఉడిగిపోయింది. కారం వేసుకుందామండి. దీన్ని మెత్తగా వెనపాలి. ఇప్పుడు మెత్తగా వెనిపేసామండి. దీంట్లో ఇందాక నానబెట్టుకున్న చింతపండు గుజ్జు పొయ్యాలి. ఇది ఒకసారి కలిపేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పోపుకి రెడీ చేద్దాం. ఒక దబాలు పెట్టుకోవాలండి. ఆయిల్ వేసుకుందాం. 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాము. కలుపుకోవాలి ఒకసారి.
ఎండుమిర్చి చిన్నపాయలు కూడా వేసేసుకోవాలండి. ఫ్రై చేసుకోవాలి బాగా. కరివేపాకు వేసుకోవాలి. పోపు మొత్తం వేగిపోయిందండి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పు చారుని పోద్దాం. ఇవి బాగా మరగాలండి. కల్లుప్పు వేసుకోవాలండి. ఇది ఎనిపేటప్పుడే వేసుకోవాలి. ఈ క్లిప్పు మిస్ అయింది, ఇప్పుడు చూపిస్తున్నాను. కల్లుప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి. ఇవి పాతకాలంలో మా నాయనమ్మ చేసిన పప్పుచారండి. ఆవిడ ఇలానే చేసేవాళ్ళు. మీకోసం నేను మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూపిస్తున్నాను. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు ఎలా మరుగుతున్నాయో, ఇలా మరగనివ్వాలండి. పొంగు వచ్చేదాకా మరగనించుకోవాలి. కమ్మనైన పప్పుచారు రెడీ. సాంప్రదాయమైన పప్పుచారు రెడీ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. తాలింపు కోసం తాలింపు గింజలు తీసుకున్నామండి. ఆనియన్స్, ఎండుమిర్చి, ఇవి చిన్నులపాయలు మ్యాష్ చేసుకోవాలి కచ్చాపచ్చాగా. కరివేపాకు. పప్పు ఉడిగిపోయింది. కారం వేసుకుందామండి దీంట్లో. దీన్ని మెత్తగా వెనపాలి. ఇప్పుడు మెత్తగా వెనిపేసామండి. దీంట్లో ఇందాక నానబెట్టుకున్న చింతపండు గుజ్జు పొయ్యాలి. ఇది ఒకసారి కలిపేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పోపుకి రెడీ చేద్దాం. ఒక దబాలు పెట్టుకోవాలండి. ఆయిల్ వేసుకుందాం. 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. కలుపుకోవాలి ఒకసారి. ఎండుమిర్చి, చిన్నపాయలు కూడా వేసేసుకోవాలండి. ఫ్రై చేసుకోవాలి బాగా. కరివేపాకు వేసుకోవాలి.
పోపు మొత్తం వేగిపోయిందండి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పుచారుని పోద్దాం. ఇవి బాగా మరగాలండి. కల్లుప్పు వేసుకోవాలండి. ఇది ఎనిపేటప్పుడే వేసుకోవాలి. ఈ క్లిప్పు మిస్ అయింది, ఇప్పుడు చూపిస్తున్నాను. కల్లుప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి. ఇవి పాతకాలంలో మా నాయనమ్మ చేసిన పప్పుచారండి. ఆవిడ ఇలానే చేసేవాళ్ళు. మీకోసం నేను మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూపిస్తున్నాను. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారుగా ఎలా మరుగుతున్నాయో, ఇలా మరగనివ్వాలండి. పొంగు వచ్చేదాకా మరగనించుకోవాలి. కమ్మనైన సాంబార్ పప్పుచారు రెడీ. సాంప్రదాయమైన పప్పుచారు రెడీ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్.